बॉम्बे। ఓకే 11 o'clock. ఓకే ఓకే. సో దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా అద్భుతం. ఇదిగోండి పాదాలు ఎదురుగా మనకి అద్భుతమైన నిర్మాణం, చాలా అద్భుతంగా ఉంది. రాజకోటలోకి వచ్చాక డెఫినెట్గా ఇస్కాన్ అనేది ఈ దేవాలయం అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. బాబ్స్ శ్రీ స్వామినారాయణ మందిర్, భగవాన్ స్వామినారాయణ దేవుడు. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీ స్వామినారాయణ మందిర్ అండి. నేను ఇప్పుడు ఇస్కాన్ దేవాలయం నుండి ఇంటికి అయితే వచ్చాను. స్టార్టింగ్ అయితే చూడండి, చాలా అద్భుతమైన స్కల్ప్చర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, బ్యూటిఫుల్. దీని సమీపంలోనే ఇక్కడ ఉన్న స్వామినారాయణ మందిర్. ఇది మనకి కళావత్ రోడ్ నియర్ మహిళా మెడికల్ కాలేజ్ దగ్గర అయితే ఈ అద్భుతమైన స్వామినారాయణ మందిర్ అయితే ఉందండి. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ యాంగిల్లో కూడా ఒకసారి తీస్తాను. చాలా అద్భుతమైన దేవాలయం. సో రాజకోట వచ్చే దారిలోనే మనకి కొంచెం ఎడారిలాగా కనిపిస్తుంది, కానీ సిటీ లోపలికి వచ్చాక అంత సిటీ లాగానే ఉంటుంది. కాకపోతే ర్యాపిడోలు లేవు, మనకి ఆటోలో అయితే దంచుతారు రేట్లు ఎక్కువ. సో నేను అటువైపు ఎంట్రన్స్ ఉందో అటువైపు వెళ్తాను. సో దేవాలయం అని కొంచెం చెప్పేసి మీకు రోడ్డు చూపిస్తాను అనుకోకండి. అటే ఎంట్రన్స్ ఉన్నాను కాబట్టి అటే వెళ్తున్నాను. సో ఇదిగోండి, ఈ పక్క నుండి ఎంట్రన్స్ అయితే ఉంది, చాలా అద్భుతమైనది. ఇది మనకి ఈ స్వామినారాయణ దేవాలయం బాప్స్ సంస్థ. సో మనకి ఈ స్వామినారాయణలు కూడా మనకి సంస్థలు అయితే ఉన్నాయి. మనకి SMVS అని బాప్ సంస్థ అంటే మనకి బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తమ సంస్థ. సో పురుషోత్తమ మనకి భగవాన్ స్వామినారాయణనే మన సచ్చిదానంద స్వామి అని కృష్ణుడు మేనిఫెస్టేషన్ కృష్ణావతారం అని అంటారు సచ్చిదానంద స్వామి అని. సో చాలా పెద్ద దేవాలయం. ఓహో బ్యూటిఫుల్. సో నాకు తెలిసి బహుశా మనకి ఫ్యూచర్లో మనకి స్వామినారాయణ మందిర్ మార్పుల్లో కూడా రావాలి. కాకపోతే వాళ్ళు కట్టడం అంతా కూడా మనకి ఇదిగోండి పైన గోపురాల్లో ఉండి మధ్యలో అంబ్రెల్లా మోడల్ ఉంటుంది. సో షూస్ అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళి ఆ దేవస్థానాన్ని అయితే దర్శించుకుందాం. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. సో ఈ దేవస్థానం అనేది మనకి 4:30 to 5 వరకు ఓపెన్ అయ్యి మళ్ళీ నాకు తెలిసి ఒక హారతి జరిగి దాని తర్వాత మళ్ళీ 7 to 12 o'clock అండి. మనకు 10:15 నుండి 11:15 వరకు హారతి జరుగుతుంది. మీరు హారతి టైంకి వెళ్ళాలంటే హారతి టైంకి వెళ్ళాలి. కాకపోతే నేను యూట్యూబ్ చేసుకుంటాను కాబట్టి హారతి టైంకి చాలాసార్లు బుక్ అయ్యాను. కాకపోతే చాలాసేపు ఒక గంట సేపు ప్రార్థనలు అనేది చేస్తారు. జై స్వామినారాయణ అని, కృష్ణుడు దేవాలయాల్లో కృష్ణ పూజలు అని ఇవన్నీ జరుగుతాయి. సో నాకైతే ఎక్కువ టైం లేదు కాబట్టి నేను చక్కగా వీడియో తీసుకొని ఆ దేవుడిని దర్శించుకొని వెళ్ళిపోతాను. సో షూస్ ఇక్కడ పెట్టుకొని మనం పైకి వెళ్ళాలి. సో నాకు ఫస్ట్ నేను అనుకున్నాను స్వామినారాయణ మందిర్లు చాలా ఉన్నాయని. మనకి సంస్థలని SMVS అని బాప్స్ అని, బాప్ సంస్థ కొంచెం పెద్దది. SMVS అంటే మరి నేను చూడలేదు, నాకు ఇంకా ఒక్క దేవాలయంకి మాత్రమే వెళ్ళాను SMVSకి. సో నాకు ఇక్కడ స్వామినారాయణ మందిర్లో భగవాన్ స్వామినారాయణ సచ్చిదానంద స్వామి మనం చెప్పుకొచ్చాం కదా. మనకి 3rd April 1781 నుండి July 1st 1830 వరకు తన జన్మం మరణం. తను చనిపోయాక గుంతానంద స్వామి ఆ బాడీని ప్రిజర్వ్ చేసి గాద్దాదులో అయితే క్రిమేట్ చేస్తారు, అంత్యక్రియలు. చాలా అద్భుతం, బ్యూటిఫుల్. సో ఎండ పడుతుంది కానీ ఇదిగోండి పాదాలు ఎదురుగా మనకి అద్భుతమైన నిర్మాణం, చాలా అద్భుతంగా ఉంది. రాజకోటలోకి వచ్చాక డెఫినెట్గా ఇస్కాన్ అనేది ఈ దేవాలయం అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిర్, భగవాన్ స్వామినారాయణ దేవుడు. చాలా చాలా బాగుంది. సో దీని ఇలాంటి దేవాలయానికి వస్తారు చూస్తారని కళ్ళలో కూడా ఊహించుకోలేదు. ఏదంతా భాగ్యమేనే. హౌ ఎన్ ఎథిస్ట్ హస్ కన్వర్టెడ్ టు ఎ డివోటీ ఆఫ్ గాడ్ అనేది విచిత్రం, సస్పెన్స్ ఇవన్నీ కూడా. సో ముందుగా మనకి నాకు తెలిసి వినాయకుడు ఆంజనేయుడు ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. సో
లోపలికి వెళ్దాం, మనకి చక్కగా దర్శనం కూడా అయిపోతుంది. సచ్చిదానంద స్వామి చిన్నప్పుడు ఐడియల్స్ కూడా చక్కగా ఉంటాయి. ఇది మనకి స్టార్టింగ్ విఘ్నేశ్వరుడు చూడొచ్చా. సో ఇది మన విఘ్నేశ్వరుడు, శివలింగం, నంది. సో నాకు తెలిసి అక్కడ హనుమాన్ ఖచ్చితంగా ఉంటారు. హనుమాన్ని చూపించేసి చక్కగా అక్కడ నుండి లోపల ఉన్న ఐడియల్స్ని చూసేసి గుంతానంద స్వామి కూడా ఖచ్చితంగా కామన్ అదే. సో ఇదిగోండి హనుమాన్ దేవస్థానం. ఇది రాముడు వారు, సీతాదేవి, లక్ష్మణుడు కూడా కామన్. చాలా చాలా బాగుంది. జై హనుమాన్. సో ఇందులో నాకు నచ్చేది ఏంటంటే లేడీస్కి సెపరేట్, మెన్స్కి సెపరేట్ ఉంటుంది. అది నాకు తెలిసి మెన్స్ వెళ్ళే దారి అదే అనుకుంటాను. నేను అట్టే వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ దేవుడిని చూద్దాం. మనకి లేడీస్ సెపరేట్, మెన్స్ సెపరేట్ ఉంటుంది. చక్కగా డిసిప్లిన్ అంటే బ్యూటిఫుల్ అండి. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. గుంతానంద స్వామి కూడా ఉంటారు నాకు తెలిసి. అక్కడ సచ్చిదానంద స్వామి, గుంతానంద స్వామి ఎక్కువసేపు ఉన్నాను కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా దండాలు మొక్కుకుంటున్నారు కాబట్టి మనం ఎక్కువసేపు దర్శనం చేసుకోలేము. చాలా అద్భుతం. చాలామంది స్పిరిచువల్ గురుస్ ఉన్నారు కానీ నాకు అక్కడ మహాన్ స్వామి మహారాజ్ తనే స్పిరిచువల్ గురుగా, ఈ స్వామినారాయణ మందిర్స్ అన్నిట్లు కూడా తనే స్పిరిచువల్ గురు. చాలా అద్భుతంగా ఉందండి. బ్యూటిఫుల్. సో చక్కని దేవాలయం అండి. అందరూ చక్కగా వచ్చి వీక్షించుకోవాల్సిన దేవాలయం. బ్యూటిఫుల్. భక్తులు. జై స్వామినారాయణ. సో చాలా అద్భుతమైన నిర్మాణం, చాలా చక్కని ప్రదేశం. అక్కడ మనకి చాలా సంస్థ కూడా ఉంటుంది. దేవాలయం ఒకటే కాదు, దేవాలయం పక్కన మనకి సేమ్ ఇస్కాన్ అలాగే ఇక్కడ కూడా మనకి ప్రాంతం అంతా కూడా మనకి ఆశ్రమాలు, మాన్సింగ్ గృహం కూడా ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర చూడాలి ఎక్కడ ఉందో ఏంటంటే. ఫస్ట్ చుట్టుపక్కల దేవాలయాన్ని మీకు చూపించేసి మనకి కరెక్ట్గా 10ంటికి అయితే మనకి స్టార్ట్ అవుతుందండి పూజలన్నీ. చూడండి అంత బాప్ సంస్థ, ఎస్ఎంవిఎస్ సంస్థ, ఈ ఆర్కిటెక్చర్ కూడా గుదాఫీజ్ చాలా అద్భుతం. సో గార్డెనింగ్ కానీ ఇది కానీ దేవాలయాన్నిట్లు కూడా చాలా అద్భుతమైన దేవాలయాలండి. కాకపోతే నేను ఒకప్పుడు శివాలయానికి మొదట వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు మరి ఇస్కాన్స్, స్వామినారాయణ అయిపోయారు. సో మరి ఒక్కొక్క ప్రదేశంలో శివయ్య ఎక్కడ ఉన్నాయని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సూరత్లో వెళ్ళాను అంతే. వదోదరలో కూడా కాశీ విశ్వనాథ దేవాలయంకి వెళ్ళాను. మరి అహ్మదాబాద్లో ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఇక్కడ కూడా మనకి రామ మందిరం ఒకటి ఉందండి, చాలా దూరం అది ఉంది. ఆ రామ మందిరికి కూడా వెళ్ళాలి. జై స్వామినారాయణ. సో ఈ స్టోన్ కూడా మనకి నేను నిన్న కూడా చూశాను. ఎల్లో స్టోన్స్, బ్లాక్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో నుండి ఇంపోర్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఏదో నది ఉందో ఏమో కానీ లారీలు అయితే చూశానండి. ఎల్లో స్టోన్స్ అంటే మనకి
చాలా అద్భుతమైన దేవాలయాలు కట్టించారు ఎల్లో స్టోన్స్. మనకి ఫోర్ట్స్ అహ్మదాబాద్లో ఉన్న కూడా ఫోర్ట్స్ కూడా చాలా వరకు ఎల్లో స్టోన్తోనే కట్టించారు. సో మన రాజ్కోట్లో ఈ రెండు మొదటి ఫేమస్. దాని తర్వాత మిగతా నేను అన్నీ చూపించినవన్నీ కూడా టైం ఉంది కాబట్టి మీకు చక్కగా రాజ్కోట్లో ఇంకేమున్నాయండి చక్కగా అన్నీ అయితే మీకు చూపిస్తాను లైన్గా. చూడండి ఆర్కిటెక్చర్ అనేది నెక్స్ట్ లెవెల్ ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టెంపుల్స్ దట్ ఐ హ్యావ్ విజిటెడ్ ఇన్ గుజరాత్ అండి. సూరత్లో అయితే దేవాలయాలు అంటే మరి మర్చిపోయాను. అన్ని ఆల్ కాంబినేషన్స్ ఆల్ గాడ్స్ ఇవన్నీ ఉన్నాయి. మనకి తపోవనం ఎక్కడో చూశాను, తపోవన్ వదోదరలో తపోవన్ కూడా అదేవిధంగా చాలా అద్భుతంగా ఉంది. తపోవన్ కూడా అన్ని గాడ్స్ కాంబినేషన్ అనేది అక్కడైతే చూడగలిచాను. సో చక్కగా గార్డెనింగ్ అంతా చక్కగా మెయింటైన్ చేస్తూ ఈ అద్భుతమైన దేవాలయానికి వచ్చి వీక్షించడం కూడా చాలా ఆనందంగానే ఉంది. చాలా అద్భుతమైన నిర్మాణం. సో వెన్ యూ కమ్ టు రాజ్కోట్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు వాక్ త్రూ దీస్ టెంపుల్స్. సో దీని తర్వాత ఏ దేవాలయాలు ఉన్నాయని నేను చూస్తాను, చూసి మిగతా ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తాను. సో ఓం నమో నారాయణ ఒకసారి చూసేద్దాం. మనకి గుంటానంద స్వామి, సజ్జానంద స్వామి చిన్నప్పుడుది, మనకి విష్ణు భగవానుడు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో అక్కడ నుండి చూద్దాం కింద ఏమైనా ఉన్నాయా మహంత స్వామికి సంబంధించినవి ఏమైనా చూద్దాం. సో ఇవన్నీ రాత్రిపూట అయితే లైట్లు వెలుగుతాయండి. మరి మనం రాత్రిపూట అంటే రాత్రిపూట సోమనాథ్కు సమీపంకి వెళ్తున్నాను. టికెట్ అయితే బుక్ అయిందండి ఫైనల్లీ. సోమనాథ్ జ్యోతిర్లింగ టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ నుండి నేను ద్వారకాకు సమీపంకి వెళ్తున్నాను. మరి చూద్దాం. మరి నాకైతే ఇంకొక బ్యూటిఫుల్ గిరి సోమనాథ్ అని ఒకటి ఉంటుందండి ట్రెక్కింగ్. ఏమి మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెక్ అది. 10,000 మెట్లు అంటున్నారు. ఎల్లన్నా అని గుజరాత్ ప్రజలు అయితే అంటున్నారు. కానీ మరి నాకు ఆల్రెడీ టికెట్ అనేది బుక్ చేశాను. మళ్ళీ జుంగాడ్ నుండి మళ్ళీ ఇటు రావాలంటే అది చాలా ఇబ్బంది. అది ఒక రెండో టాస్క్. మళ్ళీ నేను జుంగాడ్ నుండి మళ్ళీ ద్వారకా వెళ్ళాలి. ఇప్పుడు రూట్స్ వచ్చున్నాను కాబట్టి మెల్లమెల్లగా అన్ని రూట్లు తెలుస్తున్నాయి. Ladies are kindly requested to use this way. చాలా బ్యూటిఫుల్ అండి. చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం. చాలా అద్భుతంగా ఉంది. సో పగలైతే ఎండగా ఉంది కానీ రాజ్కోట్లో సాయంత్రం అయితే మళ్ళీ చల్లగా అనిపిస్తుంది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏదైతే ఉంది కానీ చాలా అద్భుతమైన దేవాలయం అండి. ఇది బాప్ సంస్థ నిర్మించిన శ్రీ స్వామినారాయణ మందిర్ రాజ్కోట్లో అద్భుతం. మనకి రాజ్కోట్ బస్ స్టాండ్ దగ్గర నుండి 3.2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి ఇస్కాన్ అయితే 10 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. కాబట్టి మొదట అక్కడికి వెళ్ళండి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఈ 3.2 కిలోమీటర్స్ సమీపంలో మనకి జూ పార్కులు ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను ఏ వెళ్తానో నాకు తెలీదు. So I will keep you posted on other updates. Such a beautiful historical place that everyone has to come and visit. సో చాలా అద్భుతమైన నిర్మాణం అండి. చక్కగా దేవుడిని అయితే దర్శించుకున్నాను. మనకి 10-15కి కీర్తనలు స్టార్ట్ అవుతాయి, హారతి స్టార్ట్ అవుతుంది. మనకి గంట 11:15 వరకు అయితే హారతి జరుగుతుందండి. మనకి స్వామినారాయణ మందిర్ అయినా ఇస్కాన్ దేవాలయాలు కూడా కొన్ని టైమింగ్స్ అనేవి ఉంటాయి. సో హారతి టైంలో వెళ్తే కాసేపు ఆ డోర్లు క్లోజ్ చేస్తారు కాబట్టి దర్శనం కాదు. కాబట్టి నేను చక్కగా ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి ఇక్కడ ఈ అద్భుతమైన దేవస్థానానికి అయితే చూడడానికి వచ్చాను. సో మనకి భగవాన్ స్వామినారాయణ ఇంకెవరో కాదు, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ. సో సజ్జానంద స్వామి. సో తను ప్రిజర్వేట్ చేసింది, మనకి క్రిమేట్ చేసింది, మనకి ప్రిజర్వ్ చేసి క్రిమేట్ చేసింది గురుతానంద స్వామి గాద్దాదు. ఆ గాద్దాదు కూడా నేను ఎప్పుడైనా టైం చూసుకొని వెళ్ళి ఆ అద్భుతమైన స్వామినారాయణ మందిర్ కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ స్వామినారాయణ మందిర్ విచ్ ఈస్ దేర్ ఇన్ రాజ్కోట్. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ స్వామినారాయణ మందిర్. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. బై, టేక్ కేర్. సో వెళ్ళిపోయి చక్కగా మరి నేనేం మాట్లాడినాను ప్రశాంతంగా ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది.
11 o'clock come back. ఓకే 11 o'clock. ఓకే ఓకే. సో దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా అద్భుతం. ఐఎమ్ చలింగ్. ఎస్. సో నేను తిరుగుతుండే కొద్దీ నాకు ఈ లైబ్రరీ లాగా చాలా చాలా దొరుకుతూనే ఉన్నాయి. నేను ఇప్పుడే లోపలికి వెళ్ళకపోతే ఇప్పుడే ఎంట్రీ బంద్ అన్నారు. అది కూడా చాలా అద్భుతమైన నిర్మాణం అండి. ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి స్వామినారాయణ మందిర్ పక్కనే మనకు ఒక హనుమాన్ మందిర్ ఉంది. అది కూడా మీకు చూపించేస్తాను. జై హనుమాన్. చాలా బాగుంది దేవాలయం. ఇది కూడా మీరు చక్కగా స్వామినారాయణ మందిర్కి వచ్చేటప్పుడు హనుమాన్ కూడా వీక్షించండి.